రుక్మిణి అయితే పండుని తీసుకుని వెళ్ళిపోయి రాధ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. శ్యామ్ సార్, ఆస్తి మొత్తాన్ని నాకు రాసి ఇస్తేనే మీ పండుని మీకు వదిలిపెడతానని చెప్పి రుక్మిణి అయితే అంటుంది. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రుక్మిణి చేసిన పనికైతే రాధ వాళ్ళైతే కంగారు పడుతూ ఏం చెయ్యాలో తోచక చెరో దిక్కున కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక రాధ అయితే అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళందరూ అలా బాధపడుతూ ఉండడం చూసి శ్యామ్ వాళ్ళ అత్తయ్య అయితే ఇలా అంటుంది, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఇలా కూర్చొని బాధపడితే పండు మన చేతికి రాడు. తర్వాత జరగవలసిందేదో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే మరేం లాభం లేదు. మనం ఆస్తిని రుక్మిణికి రాసి ఇస్తేనే రుక్మిణి పండుని తిరిగి ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రాధ అలాగే మధుర వాళ్ళు అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు. సరే, రుక్మిణికి రాసి ఇచ్చేద్దామని వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోతారు. ఇక రుక్మిణికి అయితే శ్యామ్ ఫోన్ చేస్తాడు. ఏంటి శ్యామ్ సార్ నాకు ఫోన్ చేశారు, ఆస్తి మొత్తం రాసిచ్చేయడానికి సిద్ధపడ్డారా? చెప్పండి, అలా అయితే పండుని ఇప్పుడే మీ ఇంటికి పంపించేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే సరే ఒప్పుకుంటున్నాం, ముందు పండుని పంపించు అని చెప్పి శ్యామ్ అంటాడు. అది విని రుక్మిణి అయితే నాకు తెలుసు శ్యామ్ సార్, పండు కోసం మీరు మీ ఆస్తిని ఒగ్గుకుంటారని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.